గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రతి వార్డుకు ఒక సీసీ కెమెరా ఏర్పాటుకు వార్డు సభ్యులు బాధ్యత వహించాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పాలకవర్గంతో కలిసి మొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తమ పాలకవర్గ మొదటి సమావేశానికి అధికారులందరి సమక్షంలో తమ సమస్యలను వారికి వివరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా గ్రామంలో మురుగునీటి సమస్య, మిషన్ భగీరథ నీటి సమస్య గుర్తించినట్లు తెలిపారు. వాటితో పాటు గ్రామంలో ఉన్న సమస్యలకు సంబంధించిన అన్నింటినీ తీర్మానం ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ తిరుపతి, వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున, వార్డు సభ్యులు, ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ, విద్యుత్, గ్రామ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పెద్దమాసాన్పల్లి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలని గ్రామ పంచాయతీలో ఈరోజు మొదటి సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా వార్డు నంబర్లు, ఉప సర్పంచ్ గారు, మా గ్రామానికి చెందిన ఏఎన్ఎం కానీ, ఆశా వర్కర్లు కానీ, సిఏలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, లైన్మెన్ కానీ, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గారు ఈరోజు అందరినీ పిలిపించుకొని గ్రామ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళతో చర్చించడం జరిగింది. గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు. మిషన్ భగీరథ ఏఈ గారిని కూడా పిలిపించుకొని తిరుపతి గారితో ఈరోజు చర్చించి సమస్యను తొందరగా సాల్వ్ చేయమని కోరడం జరిగింది. రెండో విషయం వచ్చేసి మాకు మేజర్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్మానం చేయడం జరిగింది. గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒకటి ఇప్పుడు మహిళా శక్తి భవనం అని వచ్చింది. మహిళా మండలి సహకార సంఘాలకు సంబంధించిన మహిళా శక్తి ఫుడ్ స్టోరేజ్ బిల్డింగ్ రావడం జరిగింది. దానిపైన తీర్మానం చేయడం జరిగింది. మరియు అంగన్వాడీ బిల్డింగ్ తీర్మానం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాకు ఒక ముఖ్య సమస్యగా మారింది ఊర్లో కోతుల బెడద. అదొకటి తీర్చమని గవర్నమెంట్ అధికారులను అడగడం జరుగుతుంది.